మీ శరీరంలోని రక్తాన్ని మొత్తం చూడండి. మీ రక్తాన్ని మొత్తం తీసివేస్తే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడే మీరు 80 వద్ద సాధారణ రక్త చక్కెరను చూస్తారు. 80 అంటే ఏమిటి? 80 అంటే మీ మొత్తం రక్తంలో ఈ చక్కెర క్యూబ్లలో ఒకటి. అది సాధారణ రక్త చక్కెర. కానీ ఇక్కడ ప్రశ్న, సగటు వ్యక్తి ఒక చిన్న చక్కెర క్యూబ్ను తీసుకోరు. వారు ప్రతిరోజూ సుమారు 67 టీ స్పూన్ల చక్కెరను తీసుకుంటారు. అవును, నేను బ్రెడ్, పాస్తా, సీరియల్, క్రాకర్స్, బిస్కెట్లు, వాఫిల్స్, పాన్కేక్స్, మఫిన్స్, అన్ని పిండి పదార్థాలలో దాగి ఉన్న చక్కెరల గురించి మాట్లాడుతున్నాను. ఇది సగటు వ్యక్తి తీసుకునే చక్కెర పరిమాణం. ఇంత చక్కెర తీసుకుంటే ఎవరికైనా సాధారణ రక్త చక్కెర ఎలా ఉంటుంది? కానీ మీరు వాటిని తనిఖీ చేసినప్పుడు కేవలం ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ కారణంగా. ఇన్సులిన్ ఒక వాక్యూమ్ క్లీనర్లా పనిచేస్తుంది. మరియు ఇది చక్కెరను బయటకు తీయడం, దానిని ఇక్కడ 15 నుండి 20 సంవత్సరాల పాటు మార్చడం వరకు ఇది పనిచేయదు. వాక్యూమ్ క్లీనర్ పాడైపోతుంది. ఇప్పుడు ఇది చక్కెరను బయటకు తీయదు. చక్కెర పెరుగుతుంది. దానిని మధుమేహం అంటారు.